ఇక్కడ అవశ్యముగా వానికి మరణ శిక్ష విధింపబడును. చిన్న పిల్లలు గుండె జబ్బులు, చిన్న పిల్లలు కిడ్నీలు పాడైపోయి, ఒకడు బొడ్డోడండి 14 సంవత్సరాలు, వాడికి ప్రార్థన చేస్తే చక్కగా ఏకీభవించేవాడు. తీరా వాడు తల్లడిల్లిపోతున్న పరిస్థితి, ప్రార్థన చేస్తా ఉన్నా. ఆ తర్వాత వాడు మారు మనసు పొందాడు పిల్లోడు. వాడు ముందు ఎలా ఉన్నాడు అంటే సినిమా పాటలకు డ్యాన్స్ చేసేవాడు అంట. ప్రార్థనకి వెళ్ళే కుటుంబంలోనే ఏం చేశాడంట, సినిమా పాటలకి డ్యాన్స్ వేసేవాడు. వాడు ఇష్టానుసారంగా తయారయ్యాడు. ఆ తర్వాత లాస్ట్ అండ్ ఫైనల్లో నేను ప్రార్థన చేస్తూ ఉంటే వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళమ్మ నిజంగా చాలా సంతోషపడింది, ఆ ఆత్మను అప్పగించారని చెప్పి. ఒకవేళ వాడు పెద్ద అయిన తర్వాత ఒకవేళ సరిగా ఉండడేమోనమ్మా, అందుకే దేవుడు తీసుకున్నాడేమో, పోనీలే అనేసి అన్నారు. కాబట్టి వాడు తన ప్రాణములకు తానే ఉత్తరవాది అగును. ఏంటంటండి, దేవుని ఎదుట నిలబడినప్పుడు ఇలా నిలబడి ఏం చేయాలంటండి, ఎరా ఎంత చిన్న వయసులో వచ్చేసావేంటి, అంత చిన్న వయసులోనే అకాల ఫలాలు అంటారు కదండి. అకాల ఫలాలు అంటే ఏంటి, దోమపోటు వచ్చిందనుకోండి ఇంత కాయ పండిపోద్ది, టేస్ట్ ఉంటుంది అది, దానికి వయసు వచ్చిందా, రాలేదు. ఏమండి, ఇంత కాయ పంటకు వచ్చింది కాబోలని ఒక పక్క కొరిగి చూస్తే ఏముంటుందండి, తయారవ్వాల. చాలా జాగ్రత్త. మనం చిన్న వయసులో వెళ్ళిపోవడం దేవుని చిత్తం కాదు. నీకు ఏ దోమకాటో తెగులో అది రావడం దేవుని చిత్తం కాదు. ఒక మంచి మరి తోట యజమాని తోటలో కంచె వేయబడినటువంటి తోటలో నువ్వు ఉండటం దేవుని చిత్తం. ఆయన నిన్ను ఎంతో మంచిగా చూసుకోవడానికి దేవుడు ఏం చేస్తున్నాడు, ఇష్టపడతా ఉన్నాడు. తోటమాలిని వైనచో విస్తారముగా ఫలింతును, నీవున్న తోటలో పూత పూయును, కాపు కాయును, పూత పూయును, కాపు కాయును. ఏమండి, దేవుడున్న తోటలో మనం ఉండాలంటే దేవుని సన్నిధికి మనం రావాలి. ఒక తోట యజమాని, ఇప్పుడు నేను ఒక తోట వేసుకున్నాను అనుకోండి, ఎవరైనా వచ్చి నా చెట్టుని నరకగలరా? రోడ్డు బయట ఉంటే నరికేసుకుంటారు, వాళ్ళు ఎప్పుడు వేసుకుంటారో తెలియదు.